సో సంధ్య దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మొత్తం పోలీస్ వ్యాన్ అయితే ఇక్కడ ఉంది, బెటాలియన్ ది. సో మాక్సిమం అయితే ఇంకా ఇంకొక కొన్ని క్షణాల్లో అయితే ఓజీ అయితే ప్రీమియర్ అవబోతుంది. సో టాక్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఓజీ ఓజీ ఎందుకు ఇంత హైప్? ఓజీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ 1%. సుజిత్ ఎంత హైప్ అంటే మామూలుగా మెయిన్ రీజన్ ఏంటంటే గబ్బర్ సింగ్ మూవీకి సుజిత్ జస్ట్ ఇట్లా టవల్ కట్టుకొని సినిమా అయిపోయిన తర్వాత బయటికి నడుచుకునే ఒక షాట్ అయితే ఉంది. అదైతే ఎంత ఫ్యూయల్ యాడ్ చేసింది అంటే హైప్ అయితే చాలా ఫ్యూయల్ యాడ్ చేసింది. అంటే ఒక ఫ్యాన్ ఒక హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటది అనేసి అదైతే చాలా మేజర్ పార్ట్ అది. అంటే మెయిన్ యూఎస్పి ఈ సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీకి అయితే యూఎస్పి అదే. అదే యూఎస్పి అదే. దాని తర్వాత ఓజీ అనౌన్స్మెంట్ వీడియో, అసలు ఆ అనౌన్స్మెంట్ వీడియో అయితే వేరే లెవెల్, అసలు మామూలు కాదు. జస్ట్ మొత్తం ఇట్లా పేపర్ వర్క్ స్క్రిప్ట్ నడుస్తుంది అనేసి ఆ టేకింగ్ గానీ, దానికి తమనన్న ఇచ్చిన బీజిఎం గానీ, యాక్చువల్గా ఓజీ మూవీ అనౌన్స్ అయినప్పుడు అయితే తమన్ వద్దు, అనిరుద్ కావాలని అయితే ట్విట్టర్ లో చాలా రచ్చ జరిగింది. బట్ ఇప్పుడు ఒక్కొక్కరు తమనన్న ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, సాంగ్ కి, ఒక్కొక్క ట్రాక్ కి సైలెంట్ అయిపోయినారు, లిటరలీ సైలెంట్ అయిపోయినారు. అండ్ తమనన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు, రిలీజ్ టైం కి మీసం పెంచుకుంటా ఓజీకి మీసం తిప్పడానికి అనేసి. మెయిన్ గా తమిళ్లో మనకి చాలా వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది ఆ కొట్టడానికి, మనకి రాలేదు. సో ఈసారి వచ్చింది, చూపిస్తా అనేసి అయితే అన్నాడు. తమనన్న యూఎస్పి చాలా బాగా ఆడింది. అండ్ నాకు తెలిసి రీసెంట్ టైంలో ఒక బిగ్ హీరో సినిమాకి ప్రొడక్షన్ అవుతుంది అంటే అనౌన్స్మెంట్ నుంచి చాలా యాక్టివ్ ఉండి చాలా అయితే ఇచ్చారనమాట. అప్డేట్స్ కానీ, ట్విట్టర్ లో యాక్టివ్ ఉండడం కానీ, అంటే RRR నుంచే స్టార్ట్ అయింది, టీవీ వాళ్ళే కదా. సో నేనైతే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఓడియన్ థియేటర్ ఉన్న ఎంత ఉండు, దాన్ని మొత్తానికి లేపేసి మాల్ అయితే వేసేసినారు. అండ్ ప్రొడక్షన్ హౌస్ విషయానికి వస్తే మాత్రం డివివి అయితే స్టార్టింగ్ నుంచి చాలా యాక్టివ్గా ఉండేది. ఎందుకంటే చిన్న అంటే నాకు గుర్తుండైతే అంటే RRR నుంచి డివివి చాలా యాక్టివ్గా ఉంది. అండ్ ఓజీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అయితే 2022 డిసెంబర్ లో అయితే అనౌన్స్మెంట్ అయింది. ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే 23 మొత్తం అయిపోయింది, 24 ఆల్మోస్ట్ 2.5 years. అంటే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 2.5 years తర్వాత మూవీ వస్తుంది. అండ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చాయి, బ్రో అండ్ హరిహర వీరమల్లు, బట్ వాటికైతే హైప్ లేదు. బట్ ఓజీకి హైప్ ఉండడానికి రీజన్ మాత్రం సుజిత్, ఫ్యాన్ బాయ్ సుజిత్. అసలు అంటే ప్రతి ఒక్క క్రాఫ్ట్ లో ఒక టీజర్ వస్తున్నా గానీ, ఒక పోస్టర్ వస్తున్నా గానీ, అందులో ఆ క్వాలిటీ, హై డీటెయిలింగ్. ఒక ఫస్ట్ లో ఒక పోస్టర్ అయితే వచ్చిండే పైన బాంబే దగ్గర తాజ్ హోటల్ బయట, ఆ పోస్టర్ లో డీటెయిలింగ్ గానీ, తర్వాత వచ్చే ప్రతి పోస్టర్ అండ్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్ గానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పాలిటిక్స్ కి వెళ్ళిపోవడం వల్ల లుక్ పైన అయితే చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. బట్ ఇప్పుడు మనం మూవీ చూసే ముందు మూవీ గురించి అయితే కొన్ని గెసెస్ అయితే చేద్దాం. సో ఆ గెసెస్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయ్యి మనం అనుకుంది ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ హై ఉంటది. సో నేను వచ్చేసి అయితే మాక్సిమం ఫస్ట్ డేనే చూస్తాను. అండ్ ఈ ప్రీమియర్ వచ్చేసి మరీ 800. 800 అంటే చాలా ఎక్కువ. సో నాదైతే రేపు 25th రోజు మార్నింగ్ ఈవినింగ్ 6 o'clock షో అయితే ఉంది. సో అది చూసిన తర్వాత అయితే మూవీ ఎలా ఉందైతే చిన్న షేర్ చేస్తాను. బట్ ముందైతే అసలు మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ ఇంత హైప్ బిల్డ్ అయ్యి ఎట్లా అంటే ఒక నార్మల్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్ TFI అయితే, అండ్ హీరోయిన్ నుంచి చిన్న హీరోలు, పెద్ద హీరోలు అందరూ మొత్తం TFI అయితే ఓజీ నామజపం అయితే చేస్తుంది. వేరే మూవీ ప్రమోషన్ లో కూడా అయితే ఓజీని అయితే వాడుకుంటున్నారు. ఎగ్జాంపుల్ వస్తే సుమంత్ ప్రభాస్ గారి టైటిల్ గోదారి గట్టు అనుకుంటా. సో వాళ్ళు ఓజీ ద్వారానే వాళ్ళ సాంగ్ రిలీజ్ చేస్తా అన్నారు, ఫస్ట్ బ్రీజ్. అండ్ నవీన్ పోలిశెట్టి గారి అనగనక రాజు చాలా రోజుల నుంచి నడుస్తున్న మూవీ, ఎప్పుడు రిలీజ్ అయితే తెలీదు. అండ్ రిలీజ్ డేట్ తో సహా
జనవరి 14th అనేసి టీజర్ అయితే దీనికి అటాచ్ చేస్తామని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ప్రతి ఒక్కరికి అంటే ఏ రేంజ్ లో ఉంది హైప్ అంటే ఓజీ గట్టి కొట్టాలి. ఏ రేంజ్ లో కొట్టాలంటే ఇండియా మొత్తం షేక్ అవ్వాలి. ఇంకా ఓజీ అయితే టీఎఫ్ఐ లో ప్రతి ఒక్కరైతే చాలా గట్టి కొట్టాలి. ఏ రేంజ్ లో కొట్టాలంటే ఆ రేంజ్ లో కొట్టాలని ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కొడితే మాత్రం చాలా బాగుంటదని. సో మీరైతే మరి మీరే ప్రీమియర్ షోకి చూస్తున్నారా, నార్మల్ షోకి వెళ్తున్నారా? అంటే మరి ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చు కానీ మరీ 800 రూపీస్ టికెట్ అంటే అవ్వదు కానీ. సో అందుకని నేనైతే ఫస్ట్ డే అయితే బుక్ చేసుకున్నాను టికెట్. ఇప్పుడైతే ఓజీ మూవీ గురించి ర్యాండమ్ గా మనమైతే గెస్ చేద్దాం ఎలా ఉంటది అనేసి. అంటే మనం స్టార్టింగ్ నుంచే చెప్తున్నాం, ఫస్ట్ టీజర్ నుంచే 10 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఎలా ఉంటది ఎలా ఉంటది ఎలా ఉంటది అని. సో మూవీ అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే అంటే ట్రైలర్ అండ్ టీజర్ కంబైన్ చేసుకొని సో సత్య అంటే ప్రకాష్ రాజ్ అయితే చూపిస్తున్నారు. సో ఆయన దగ్గర కూడా గన్నులు వచ్చేసినాయి అంటే మంచి అంటే వీళ్ళందరూ పాజిటివ్ సైడ్స్ ఉన్నట్టే ఉన్నారేమో. సో నెగిటివ్ అయితే వాళ్ళనైతే ఆ కమ్ముకున్నది అన్న రేంజ్ లో. అంటే సత్య అనేవాడు చాలా పవర్ఫుల్. సో ఆయన దగ్గర కూడా వచ్చి అండ్ ఆయన దాచుకునే పరిస్థితి వచ్చింది. అంటే మొత్తం అంత డార్క్నెస్ అయితే వచ్చేసింది. సో ఆ డార్క్నెస్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఒక దేవుడు అయితే కావాలి. అండ్ దేవుడు సేవియర్ ఎవరు అంటే ఓజీ. అండ్ ఆయన 10 ఏళ్ల ముందు పోయిండు. ఎందుకు పోయిండు అనేది మనకి ఫ్లాష్ కట్ లో మరి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా లేదా తెలియదు. బట్ ఏ రేంజ్ లో అంత విధ్వంసం చేసి అతను వెళ్ళిపోతే అతని అరైవల్ ని కోసం అయితే అందరు వెయిట్ చేస్తుంటారు. చూడనిక కొంతమంది, సంపనిక కొంతమంది, అండ్ ఆ పేరు వింటేనే హడలెత్తిపోయేలాగా అలా అయితే అని చాలా హైప్ అయితే రేపుతున్నారు. సో స్టార్టింగ్ అలా ఉంటది. అండ్ ఆ పర్సన్ వచ్చేసి మళ్ళీ కట్ చేసి మన ట్రైలర్ లాగా తను మ్యారీడ్ ఉండి ఒక బాబు ఉండి సో నార్మల్ గా ఒక డిఫరెంట్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నట్టున్నాడు. అండ్ ఆ లైఫ్ లీడ్ చేస్తూ అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ తెలుసుకొని సో బొంబాయికి వస్తున్నాను తలలు జాగ్రత్త అంటే మరి వచ్చి ఏం చేస్తాడు, ముందు ఏం చేస్తే ఆ రేంజ్కి వెళ్ళగిండు అండ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అండ్ ఎలనిక రీజన్ ఏంది. సో మోస్ట్లీ ఇదే అయితే స్టోరీ ఉంటది. ఇంకా దీనికి ట్విస్ట్లు సర్ప్రైజ్లు యాడ్ అయితే మాత్రం వేరే. మెయిన్ గా ఓజీ అని అందరూ ఎందుకు హైప్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ లోని ఆ ఫెరోషియస్నెస్ ఆ యాంగర్ అదైతే మనం చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ స్టార్ట్ అయిందే బద్రి నుంచి అంటారు. సో అందులో యాంగ్రీ యంగ్ మ్యాన్. సో ఆ తర్వాత ఆ రేంజ్ లో అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్ అయితే కనిపించలేదు. సో ఇందులో ఆ యాంగర్నెస్, యాటిట్యూడ్, ఆ హైపర్ యాటిట్యూడ్నెస్ అయితే చాలా బాగా క్లిక్ అయింది. మెయిన్ ఎవరేమన్నా గానీ ఎంత సుజిత్ అన్నా తమనన్నా ఎంత ట్రాకులు కొట్టినా మెయిన్ ఓజీకి యూపీఎస్ అయితే మాత్రము అంటే మెయిన్ అట్రాక్టివ్ మాత్రము పవన్ కళ్యాణ్ యొక్క వైల్డ్నెస్ చాలా అంటే చాలా వైల్డ్ గా చూపిస్తున్నాడు. అండ్ దానికి తోడు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓజీ కాన్సర్ట్ రోజు ఆ కటానా పట్టుకొని వచ్చిన షాట్ అయితే ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే ఎవరైనా డూప్ తో చేయించినారేమో, డూప్ పట్టుకొని ఇట్లా నార్మల్ ఇట్లా ఈవెంట్స్ అయినప్పుడు వస్తారు కదా వాళ్ళు అనుకున్నా. బట్ కట్ చేస్తే ఆ వానలో ఆ బ్లాక్ షర్ట్ లో ఆ కటానా పట్టుకొని ఆ ఫెరోషియస్నెస్ ఉంది కదా అదైతే వేరే లెవెల్. అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు వైజాగ్ అట్లా ఒక కార్ పైన కూర్చొని వెళ్తారు కదా అది ఆ షాట్. సో అప్పుడే చాలా మంది వచ్చినాయి. ఈ కైండ్ ఆఫ్ వెరియేషన్స్ మూవీస్ లో ఉంటే మాత్రం ఇంకా థియేటర్లు బద్దలు అయిపోతాయి అన్నారు. సో అలా ఓజీకి అన్ని కుదిరినట్టు మంచి యాంగర్నెస్ అది అన్ని అయితే కుదిరినాయి. అండ్ మెయిన్ సుధీర్ యొక్క టెక్నికల్ బ్రిలియన్స్, మూవీ నుంచి వచ్చే కంటెంట్ టీజర్ గానీ ఇమేజ్ గానీ ప్రతి ఒక్కటైతే చాలా డీటెయిల్ గా ఉంది. చాలా డీకోడింగ్ చేసే దీన్ని డీకోడ్ చేయాలి దాన్ని చిన్న మొన్న సువి సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెయ్యి పైన జస్ట్ ఇక్కడ టాటూ ఉంటది. ఆ టాటూ ఏంది అట్లా ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మాత్రం చాలా బాగా సక్సెస్ అయ్యారు. సో ఇంకా ఈ ఒక్క రోజు అంటే ఆల్రెడీ షోస్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో ఇంకా ఓజీ డే అంటే 25th September 2025 దాన్ని అయితే ఓజీ డే గాని అయితే డిక్లేర్ అయితే చేశారు. బట్ ఇంకా ఓజీ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతాడైతే చూద్దాము. అండ్ మీరు ఏ షోకి చూస్తున్నారు? సో ఫస్ట్ డే ప్రీమియర్ చూస్తున్నారా, ఫస్ట్ డే చూస్తున్నారా? సో కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓజీ అనగానే? మీకు ఎందుకు ఓజీ అనగానే మీకు ఎందుకు అంత హైప్? ఓజీ గురించి మీరు ఎందుకు హైప్ అవుతున్నారు? కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఏ థియేటర్ లో సినిమా చూస్తున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో అదే ఇంకా మరి. సో నేనైతే మూవీ చూసిన తర్వాత మాట్లాడతాను. నాదైతే ఇప్పుడు జస్ట్ ప్రీమియర్ షోస్ ఇట్లా ఇక వైబ్ ఎలా ఉంటది చూద్దాం అన్నట్టు అయితే ఇట్లా వచ్చాను ఆర్టీసీ క్రాస్ రోడ్ కి. సో ఇది మ్యాటర్.
సో రేపు మూవీ చూసిన తర్వాత మాట్లాడుకుందాము. సో ఇప్పటికైతే ఓజీ అయితే వేరే లెవెల్ హైప్ అయితే ఉంది. సో చూద్దాం. ఇంకా సుజిత్ అంతే. సుజిత్ యొక్క డ్రీమ్ తన ఫేవరెట్ హీరోని చూపించడానికి. సో ఏ రేంజ్ లో సుజిత్ సక్సెస్ అయ్యాడు, ఈ హైప్ మీటర్ ని ఏ రేంజ్ లో మ్యాచ్ చేశాడు అనేది అయితే మనకి కొన్ని గంటల్లో తెలుస్తుంది. ఒకవేళ మీరు చూసేసి ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? బాయ్.